నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ విష్ణవే నమః. బ్రహ్మ సంబంధమైన నామాలైన తర్వాత మహాక్రమో మహాకర్మ మహాతేజ మహోరగ మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః అనే నామాలు మొదలయ్యాయి. ఇవన్నీ కూడా మహాశబ్దం చేత వస్తున్నటువంటివి. మహా అంటే గొప్పదైనటువంటిది, అతీతమైనటువంటిది, ఉత్కృష్టమైనటువంటిది, ఉన్నతమైనటువంటివి అనే అర్థములతో వాడబడేటువంటిది. మహార్థములు కలిగినటువంటిది మహాశబ్దం అన్నమాట. ఈయన మహాక్రమః అని చెప్పబడుతున్నాడు. క్రమః అంటే ఆక్రమించుట అనే అర్థమే కాక అడుగులు అని కూడా అర్థము. పదవిక్షేపము అన్నమాట. అడుగులు వేయుట అని క్రమశబ్దానికి అర్థం. మహాక్రమః అంటే గొప్ప అడుగులు వేయుట కలవాడు అని. ఆయన అడుగులు వేశాడా అంటే ఒక్కొక్క లోకాన్ని ఆక్రమించుకుంటూ వెళ్ళిపోతాడు. అలా ఆక్రమణశీలమైనటువంటి అడుగులు అన్నమాట. ముల్లోకాల్ని 3 అడుగులతో కొలిచేసినటువంటి వాడు గనక మహాక్రముడు అనిపించుకుంటున్నాడు. ఈ మహాక్రమత్వం గురించే వేదంలో చెప్తాడు. షన్నో విష్ణురురుక్రమః అని. ఉరుక్రమః ఉత్కృష్టమైనటువంటి క్రమము కలవాడు అని. ఆ ఉత్కృష్ట శబ్దమే ఇక్కడ మహాశబ్దం చేత చెప్పబడుతోంది. మహాక్రమః గొప్ప క్రమం కలిగినటువంటి వాడు అంటే వామన రూపుడుగా త్రివిక్రముడుగా వ్యాపించున్నటువంటి వాడు ఆయనే గనక మహాక్రముడు అని. ఇక్కడ క్రమము అంటే ఆర్డర్, ఒక పద్ధతి అని కూడా చెప్పబడుతుంది. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉంటాయి. ఇలా జరుగుతూ జరుగుతూ పూర్ణత్వం ఏర్పడుతుందన్నమాట. మహాక్రమః అంటే పరిపూర్ణత కలిగినటువంటి వాడు అని అర్థం. పూర్తిగా జరిగినటువంటి పద్ధతికి మహాక్రమం అంటుంది. పరమేశ్వరుడి సృష్టినంతా కూడా ఒక మహాక్రమంతో నడిపిస్తుంటాడు, ఒక పద్ధతి ప్రకారం. ఆ పద్ధతి గొప్పదైన పద్ధతి అన్నమాట. అందువల్ల మహాక్రమము అనిపించుకుంటుంది. ఈ సృష్టిలో ప్రతిదీ అటువంటి మహాక్రమంతో కూడి నడుస్తూ ఉంటుంది. అలాగే జీవుల్ని ఉద్ధరించేటప్పుడు కూడా ఈ క్రమ పద్ధతిలోనే ఉద్ధరిస్తూ ఉంటాడు. ఏ జీవుడు ఎలా ఉద్ధరింపబడాలి, ఇంకా ఉన్నతికి చెందాలంటే ఏ విధంగా జరగాలి అనేది. ఒక తల్లి పిల్లవాడిని కూడా ఈ క్రమ పద్ధతిలోనే పెంచుతుంది. పిల్లవాడి కడుపు నింపడం ప్రధానం. కడుపు నింపడం ప్రధానం అని చెప్పి పుట్టగానే ఒక కంచం నిండా పంచభక్ష ప్రమాణాలు వడ్డించి తెచ్చింది కదా. మొదట ఏం చేస్తుంది? స్తన్యాన్ని ఇస్తుంది. ఆ తర్వాత కొంతకాలానికి ఆవు పాలు పెడుతుంది. దానితో కూడా కడుపు నింపుకుని వాడు కొంచెం ఎదిగిన తర్వాత అన్నాన్ని పెడుతుంది. అలాగా వాడు ఎదుగుతున్న అవస్థ బట్టి వాడికి ఏవేవి అనుభవానికి రావాలో ఆ విధమైన అనుభవాన్ని ఇస్తూ ఆ అనుభవంతో అతన్ని ఎదిగేలా చేస్తూ ఉంటుందన్నమాట. వాడి యొక్క అవస్థ బట్టి, వాడి యొక్క స్థితి బట్టి. ఈ విధంగా భగవంతుడు కూడా జీవుణ్ణి అనేక విధాల ఎదిగేలా చేస్తాడు. క్రమంగా వాడి యొక్క పుణ్య విశేషం చేత, సంస్కార విశేషం చేత కావలసినవి సమకూర్చుతూ వాడు ఉన్నతికి చేరడానికే ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాడు భగవంతుడు. భగవంతుడు ఎప్పుడూ కూడా తన చేతిని అందించి పైకి మనం లేపుతూ ఉంటాడు. ఈ విధంగా క్రమంగా, గొప్ప క్రమంగా జీవులను ఉద్ధరిస్తాడు గనక మహాక్రముడు అన్నారు ఆయన. నిజంగా మహాక్రమత్వం ఉందే. భక్తుడు అనేక జన్మలు సాధనలు చేయగా 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 అప్పుడు కృష్ణుని యందు భక్తి కలుగుతుందట. ఈ చెయ్యగా 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 లభిస్తుంది కనుక అది మహాక్రమమైంది. ఆ క్రమ పద్ధతి ద్వారా అందుకుంటాడు ఆయన. జన్మాంతర సహస్రేషు తపోధ్యాన సమాధిభిః నరాణాం క్షీణపాపానాం కృష్ణే భక్తి ప్రజాయతే. కృష్ణుని యందు భక్తి కలగాలంటే ముందు మనస్సులో పాపపంకిలం ఉండకూడదనమాట. పాపపంకిలం పోవాలి అంటే అనేకములైన పుణ్యకార్యాలు చేస్తూ చేస్తూ ఉంటే, తపస్సులు చేస్తూ ఉంటే క్రమంగా పాపక్షీణత్వం జరిగి అప్పుడు కృష్ణుని యందు భక్తి లభిస్తుంది. కనుక ఈ క్రమంగా అనే మాట చాలా అవసరం. ఏదైనా క్రమంగా జరుగుతుంది. జలబిందు నిపాతేన క్రమశపూర్యతే ఘటః సక్రమ సర్వ విద్యానాం ధర్మస్య చ ధనస్య చ అన్నారు. ఒక కుండ నిండాలంటేనే ఒక్కొక్క చుక్క పడి 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 కుండ నిండుతుంది. అలాగా జీవుడు క్రమంగా 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 సాధన చేసి పరిపూర్ణత్వాన్ని పొందుతాడు. ఎవరి అనుగ్రహం వల్లని ఈ క్రమత్వాన్ని సాధించి పరిపూర్ణతను పొందిస్తాడో ఆ క్రమస్వరూపుడైనటువంటి వాడే మహాక్రముడు. ఆయనే మహాకర్మ అని తర్వాత నామం. ఇంత క్రమత్వంతో జగత్తునంతటిని నడుపుతున్నటువంటి వాడు ఆ నడుపుట అనే కర్మ మహాకర్మ కాక ఇంకేమిటి?
అంత గొప్ప కర్మ కలిగినటువంటి వాడు, గొప్ప కర్మ చేసేవాడు అని. అత్యంత గొప్ప కర్మ అంటే ఈ జగత్తే ఆయన యొక్క కర్మ. దీనిలో అంతా ఆయన మహత్వమే కనబడుతుంది. ఆ మహాసూర్యబింబం రావడం, ఉదయించడం, ప్రకాశించడం, అస్తమించడం, అలాగే ఋతుచక్రము, విశ్వభ్రమణము, ఇదంతా కూడా తలుచుకుంటుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఇంతకన్నా మహత్కార్యం ఇంకే ఉంటుంది. ఈ మహాకార్యం చేసేటువంటి వాడు గనక మహాకర్మ అని చెప్పబడుతున్నాడు. సృష్టి, స్థితి, లయ అనేటువంటిది అనితర సాధ్యమైన కర్మ, ఇంకెవరూ చేయలేరు, ఆయన ఒక్కడే చేయగలడు. అందుకే మహాకర్మ అయినటువంటి స్వామి మహాతేజాహ, గొప్ప తేజస్వరూపుడు అన్నాడు. గొప్ప తేజస్వరూపుడు అంటే మాటకందనటువంటి తేజస్సు ఆయన దగ్గర ఉంది. సృష్టిలో మనం దేని గురించైనా చెప్పాలంటే ఏదో ఒక ఉపమానం చెప్తాం. ఎర్రగా ఉంది అని చెప్పాలంటే ఆ ఎర్రదనం ఎలాంటిదో చెప్పడానికి కొన్ని వస్తువులు మనం తీసుకుంటాం. గులాబీలాగా ఉందంటాం, మరో రక్తంలాగా ఉందంటాం, ఇంకేదేదో ఉపమానాలు ఎర్రగా ఉన్న వస్తువులన్నీ తీసుకుంటాం. అంటే లోకంలో ఒక వస్తువు ఉంటే ఆ వస్తువుతో మనం పోల్చి చెప్పగలుగుతున్నాం. కానీ పరమేశ్వరుడి తేజస్సు చెప్పడానికి లోకంలో ఉన్న వస్తువులు సరిపోవు. ఆ తేజస్సు వీటన్నిటికీ కూడా మూలమైనటువంటి తేజస్సు. ఏన సూర్యస్తపతి తేజసేద్ధ అని వేదం చెప్తోంది. సూర్యుడు కూడా ఆ తేజస్సుతోనే ప్రకాశిస్తున్నాడు అని మనం అనేక మార్లు చెప్పుకున్నట్లుగా యదాదిత్యగతం తేజో జగద్భాసయతే ఖిలమని. ఇటువంటి మహా తేజస్సు కలిగినటువంటి వాడు. తేజస్సు అంటే ఒక వ్యక్తి నుంచి ప్రకటింపబడేదాన్ని తేజస్సు అంటారు. ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క తేజస్సు ఉంటుంది. ఒక మహాకవిలో అతడి కవిత్వమే అతడి తేజస్సు, ఒక పరాక్రమవంతుల్లో అతడి పరాక్రమమే అతడి తేజస్సు. అంటే అది బయటికి కనబడేది, అతడి నుంచి ప్రకటింపబడేదాన్ని తేజస్సు అంటాం మనం. ఇటువంటి ప్రకటింపబడేటువంటి ఐశ్వర్యములు అన్నీ ఆయనవి గనక మహా తేజస్వరూపుడు. శౌర్యము, ధర్మము మొదలైనవన్నీ తేజోలక్షణములు. ఈ తేజోలక్షణములన్నీ సమగ్రంగా కలిగినటువంటి వాడు, పరిపూర్ణంగా కలిగినటువంటి వాడు మహాతేజుడు. లోకంలో ఆ శౌర్యము, ఆ తేజము ఇవన్నీ ఉంటాయి, కానీ అవన్నీ కూడా అసమగ్రములు. స్వామి దగ్గర అవన్నీ సమగ్రములు, పరిపూర్ణములు. అందువల్ల మహా తేజస్వరూపుడైన స్వామి మహోరగ, గొప్ప ఉరగము ఆయన. ఉరగము అంటే సర్పము అని అర్థం అన్నమాట. మహోరగుడు, గొప్ప సర్పంట. ఇక్కడ గొప్ప సర్పం అని ఏం చెప్పాడంటే, సర్పము అంటే వ్యాపించి వెళ్ళేది, కదిలేది అని అర్థం అన్నమాట. గొప్పగా కదిలి నిండిపోయేటువంటి చైతన్య స్వరూపుడు గనక మహోరగ అని చెప్పబడుతున్నాడు. అంతేకాక సర్పజాతులు కూడా చాలా దివ్యమైనటువంటిది, నారాయణ విభూతితో ప్రకాశించేటువంటిది. అందుకే సర్పము పూజ్యమైనటువంటిది. మనకి మహాసర్పములు ఉన్నాయి, వాసుకి, ఆదిశేషువు ఇత్యాది సర్పములు. ఈ సర్పములన్నీ కూడా నారాయణ తేజో విభూతితో ప్రకాశిస్తున్నాయి. అటువంటి మహోరగ స్వరూపుడు ఆయన. సర్పాణామస్మి వాసుకి అని చెప్పారు. సర్పజాతిలో క్రూరత్వం కలిగినవన్నీ కొన్ని ఉన్నాయి. వాటిలో వాసుకి మాత్రం నారాయణ విభూతితో ప్రకాశిస్తుంటాడట. ఆ వాసుకే అంటాడు ఈ సర్పజాతి అంతా కూడా ఎలా ఉద్ధరింపబడుతుంది అని. అటువంటి దివ్య లక్షణం కలిగిన సర్పం వాసుకి. మహాభారతంలో వాసుకి యొక్క ప్రాధాన్యం చాలా చెప్పారు. అటువంటి వాసుకి రూపమైనటువంటి సర్పం ఆయన. అంతేకాక ఉరగహ అనే నామానికి అర్థం ఏమిటి? సర్పానికి ఉరగమని ఎందుకు పేరు వచ్చిందంటే, ఉరము అంటే వక్షస్థలం, ఛాతి, దానితో నడిచేది. ఉరసా గచ్చతీతి ఉరగహ అన్నమాట. అది నడిచేటప్పుడు అంటే ప్రాకేటప్పుడు ఛాతీతో సహా పాకుతూ ఉంటుంది. దాని ఛాతీ భూమికి తగులుతుందనమాట. ఛాతీతో నడుస్తుంది, హృదయంతో నడుస్తుంది కనుక ఉరగము అని చెప్పారు. అంటే హృదయంతో ఎవడు జీవిస్తాడో వాడు ఉరగమే అన్నమాట. హృదయంతో బ్రతకడం అనేది చాలా గొప్ప లక్షణం. బయట వస్తువులతో, ధనంతోనో బ్రతకడం కాదు, హృదయంతో బ్రతకగలగాలి. ఆ హృదయంలో ఆనందము, తృప్తి ఇవన్నీ కలిగినటువంటి వాడు హృదయంతో బ్రతికినటువంటి వాడు. హృదయంతో బ్రతికేటటువంటి వాడికి బయట వస్తువుల యొక్క ప్రాధాన్యత అంత ఉండదు. ఒక ధనంతోనో దేనితో బ్రతికేవాడు ధనం పోతే కోల్పోతాడు, కానీ హృదయం కోల్పోతే మనం బ్రతకలం. హృదయం అంటే ఉత్తమమైనటువంటి చిత్త సంస్కారం, భావుక సంస్కారం. దానిలో కలిగి బ్రతికేవాడు నిజానికి ఉరగం అన్నమాట. యో న విత్తర్న విభవై నవాసోభి న భూషణై తోష్యతే హృదయేనైవ కస్తమీశం న పూజయేత్ అని చెప్పబడింది. హృదయేనైవ, హృదయంతోనే సంతోషించేవాడు, హృదయంతో బ్రతికేవాడు హృదయంతోనే సంతోషిస్తాట. అంటే మనసారా ఆశించి మనసారా నమస్కరించితే సంతోషించేవాడు, హృదయాన్ని గ్రహించేవాడు అయినటువంటి వాడు ఉరగుడు అని చెప్పబడుతున్నాడు. అటువంటి మహోరగ స్వరూపుడైనటువంటి వాడు అని. అంటే సర్పమనే అర్థం కాకుండా హృదయ జీవులు ఉత్తమమైన సంస్కారంతో, భావనతో బ్రతికేటువంటి వారు, అటువంటి వారందరిలోకి ఉత్కృష్టుడు. అంటే హృదయాన్ని మాత్రమే దర్శించేటటువంటి వాడు మహోరగుడు అని చెప్పబడుతున్నాడు. మహోరగము అంటే కుండలిని స్వరూపంగా కూడా యోగంలో చెప్పబడుతోంది.
అది మహోరగ శక్తి. ఒక సర్పములే ప్రాకి వెళ్ళేటువంటి ఆ కుండలిని శక్తి ఏదైతే ఉందో అదే మహోరగ శబ్దం చేత చెప్పబడుతుంది. ఆయనే మహాక్రతుహు, గొప్ప యజ్ఞస్వరూపుడు. క్రతువు అంటే యూపస్తంభము కలిగినటువంటి యజ్ఞాన్ని క్రతువు అని చెప్పబడుతుంది. ఆ క్రతువు ఆయన అని. ఈ క్రతువులన్నింటిలో కూడా గొప్ప క్రతువు ఏది అంటే అశ్వమేధ క్రతురాట్ అని మనుస్మృతి చెప్తోంది. అశ్వమేధ స్వరూపుడైనటువంటి నారాయణుడు అని. ఇక్కడ నుంచి యజ్ఞ విశేషనామములే వస్తూ ఉంటాయి. ఈ విష్ణు సహస్రంలో అనేక చోట్ల యజ్ఞనామాలు వస్తూ ఉంటాయని మనం ముందు నుండి చెప్పుకుంటున్నాం. ఎందుకంటే విష్ణు సహస్రం అంతా కూడా యజ్ఞ సంస్కృతికి సంబంధించింది. ఒక యజ్ఞం చేసిన ఫలం వస్తుంది విష్ణు సహస్రం వల్ల. అందువల్ల యజ్ఞ పరిభాషలన్నీ ఇందులో చెప్పబడుతున్నాయి. మహాక్రతువు, గొప్పదైన క్రతువు. గొప్పదైన క్రతువు ఏమిటంటే అదే బ్రహ్మక్రతువు. బ్రహ్మ శబ్దం తర్వాత ఈ మహశబ్దం వస్తుంది మనకి. అంటే బ్రహ్మక్రతువు అంటే బ్రహ్మాగ్నవు బ్రహ్మణాహుతం అని చెప్పబడ్డట్లుగా బ్రహ్మార్పణంగా చేసేటువంటి ఏ క్రతువైతే ఉందో అది మహాక్రతువు. తనదైన వ్యక్తిగత అహంకారాన్ని విడిచిపెట్టి ఆత్మార్పణంగా బ్రహ్మార్పణంగా చేయబడే క్రతువు అది మహాక్రతువు అనిపించుకుంటుంది. ఈ క్రతువు మహాక్రతువైనప్పుడు ఆ క్రతువులో వినియోగించే ద్రవ్యములన్నీ కూడా గొప్పవే అవుతాయి. అవి కూడా బ్రహ్మ పదార్థములే గనక అక్కడ అగ్ని బ్రహ్మము, హోమ ద్రవ్యము బ్రహ్మము, హోమము చేసేవాడు కూడా బ్రహ్మమే. అందువల్ల తర్వాతి నామం మహాయజ్వా. యజ్వ అంటే యజనము చేసేటటువంటి వాడు, యజ్ఞము చేసేటువంటి వాడు, గొప్ప యజ్ఞాన్ని చేసేటువంటి వాడు. ఎవడయ్యా మహాయజ్వ? ఎవరైతే నారాయణార్పణంగా యజ్ఞం చేస్తాడో వాడు మహాయజ్వ అన్నమాట. అంటే భగవదర్పణంగా కర్మ చేసేవాడు కూడా నారాయణునికి అభిన్నుడు. అందువల్ల మహాయజ్వ అనిపించుకున్నాడు. ఉత్కృష్టులైనటువంటి యాజకులు కలవాడు మహాయజ్వ కూడా. యాజకులు అంటే యజ్ఞం చేసేటువంటి వారు. యజ్ఞం చేసేవాడు ఎప్పుడు ఉత్కృష్టుడవుతాడు? నారాయణార్పణంగా కర్మ చేసేటప్పుడు. అలాంటి కర్మ చేసే ఉత్కృష్టులైన యాజకులతో కూడినటువంటి వాడు గనక మహాయజ్వ. ఆయన కోసం యజ్ఞాన్ని నిర్వహించేటటువంటి వారందరూ కూడా ఉత్కృష్టులే. అటువంటి ఉత్కృష్టులైనటువంటి వారిని అనుగ్రహించేటువంటి వాడు మహాయజ్వ అని. అంతేకాదు ఆయన ఏ అవతారం ధరించినా కూడా యజ్ఞం చేస్తాడు. ఎందుకు యజ్ఞం చేస్తాడంటే లోక సంగ్రహార్థం అన్నాడు. యజ్ఞం అంటే సత్కర్మాచరణ అని మనం చెప్పుకున్నాం. లోక సంగ్రహార్థం యజ్ఞం చేస్తాడట. లోకరక్షణ కోసం యజ్ఞాన్ని నిర్వహిస్తున్నాడు. అంటే లోకరక్షణ అనేది మహత్కార్యం. ఆ మహత్కార్యం కోసం యజ్ఞాన్ని చేస్తాడు గనక మహాయజ్వ అయిన స్వామే మహాయజ్ఞ, గొప్ప యజ్ఞస్వరూపుడు అని చెప్పబడుతున్నాడు. గొప్ప యజ్ఞం ఏంటండి? గొప్ప యజ్ఞం అంటే ఇందాకే చెప్పినట్లు బ్రహ్మార్పణంగా చేసేది గొప్ప యజ్ఞం. అంతేకాకుండా గొప్ప యజ్ఞం ఏమిటో ఆయనే గీతలో చెప్తాడు. యజ్ఞానాం జపయజ్ఞోస్మి, యజ్ఞముల్లో జపయజ్ఞము నేను అన్నాడు. ఈ జపయజ్ఞం చాలా గొప్పది. అంటే అనేక కర్మలు భగవదర్పణంగా చేయబడ్డప్పుడు యజ్ఞం అనిపించుకుంటుంది. ఇది ఏ కర్మ గొప్ప యజ్ఞం అంటే జపయజ్ఞం అంట. జపయజ్ఞం అంటే ఒక నామాన్ని జపించడం లేదా గురువు ద్వారా ఉపదేశింపబడేటువంటి ఒక భగవన్మంత్రాన్ని జపించడం. ఈ జపమే గొప్ప యజ్ఞంట. ఎందుకంటే జపయజ్ఞంలో ప్రాణిహింస లేదు, బయట వస్తువుల యొక్క వినియోగం లేదు, బయట వస్తువులపై ఏకాగ్రత పోవలసిన అవసరమూ లేదు. అంతా లోపలి పనే జపయజ్ఞం అంతా కూడా. తనకున్నటువంటి వాక్కు, తనకున్నటువంటి అంతరంగము, వీటితోనే జపయజ్ఞం సాగుతుంది. నామస్మరణ కానీ మంత్రస్మరణ కానీ. అలాంటి నామ మంత్ర జప రూపమైనటువంటి యజ్ఞం ఏదైతే ఉందో అదే మహాయజ్ఞము. ఆ మహాయజ్ఞము నా యొక్క స్వరూపము అని గీతలో చెప్పారు. అంతేకాక ఈ విశ్వ నిర్మాణము, విశ్వ నిర్వహణ అనేది గొప్ప యజ్ఞము. అటువంటి యజ్ఞము వంటి అంటే త్యాగపూర్వకంగా విశ్వ నిర్మాణం అంతా జరుగుతోంది. ఆ విధంగా ఈ విశ్వ నిర్వహణ త్యాగపూర్వకంగా జరగబడ్డం చేత ఇదే మహాయజ్ఞం అనిపించుకుంటోంది. అదే నారాయణ యొక్క స్వరూపం. అటువంటి మహాయజ్ఞ స్వరూపుడే మహాహవిస్వరూపుడు. మహాహవి అని తర్వాతి నామం. హవి అంటే హవిస్సు. అంటే ఏదైతే మనం యజ్ఞమునందు సమర్పిస్తామో ఆ ద్రవ్యానికి పేరు హవిస్సు అన్నమాట. గొప్ప హవిస్సు నారాయణ యొక్క స్వరూపం. గొప్ప హవిస్సు ఏది? ఏదైతే బ్రహ్మమునకు సమర్పించబడుతుందో ఆ హవిస్సే గొప్ప హవిస్సు. అందుకే బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం అని గీతావాక్యం. అదే ఈ మహాక్రతుర్మహాయజ్వ నామాల్లో చెప్పబడుతున్న వరుస. మహాహవి అంటే బ్రహ్మరూపమైన హవిస్సు. అందుకునేవాడు బ్రహ్మము, అందించబడేది కూడా బ్రహ్మమే అవుతుంది. అంటే బ్రహ్మాత్మ భావనలో సర్వ జగత్తు కూడా ఆ బ్రహ్మమునకు చెందినదే. ఈ సర్వ జగత్తు కూడా హవిస్థానంలో ఉందన్నమాట. ఈ సర్వజగత్తు నారాయణమయం గనక ఈ జగత్తే హవిహి అనిపించుకుంటుంది. అటువంటి మహద్రూపమైన ఈ జగత్తే మహాహవిహి అనే నామం చేత చెప్పబడుతోంది. అంతేకాక
ఇచ్చే ద్రవ్యం ఏది? తనని తాను ఇచ్చుకోవడమే గొప్ప ద్రవ్యం. అంటే నిజమైన హవిస్సు ఏమిటంటే ఆత్మ వస్తువే నిజమైన హవిస్సు. ఆత్మకి సమర్పింపబడడం ఏదైతే ఉందో అదే యజ్ఞం అంటే. దీని గురించే మనకు వేదమంత్రముల్లో ఇదమహం మామృతయో నవు సూర్యే జ్యోతిషి జుహోమి స్వాహ అని చెప్తారు. అమృతయోని అయినటువంటి ఆ పరమాత్మ యందు నన్ను నేను సమర్పించుకుంటున్నాను అంటే అమృతమయుడైన ఆ పరమాత్మకే ఆత్మార్పణం చేయడం అన్నమాట. అలాగ అర్పించబడ్డ ఆత్మే మహాహవిహి అవుతుంది, అంటే గొప్పదైన హవిస్సు అవుతుంది. ఇదంతా కూడా యజ్ఞం యొక్క సిద్ధాంతం ఇందులో చెప్పబడింది, మహాక్రతుహు నుంచి మహాహవిహి వరకు. యజ్ఞంలో ప్రధానమైనది ఏమిటి అంటే స్తవము కూడా, స్తోత్రము అనేటువంటిది. దాని గురించి తర్వాతి నామాలు చెప్తున్నారు. ఇక్కడ మహాక్రతుహు మొదలైన నామాలు ఆ స్వరూపుడు అనే కాక అవి కలవాడు అని కూడా తెలియజేస్తుంది. దీన్నే సమాసాల్లో బహువ్రీహి సమాసం అంటారు. అంటే గొప్ప యజ్ఞము కలవాడు, గొప్ప యాజకులు కలవాడు, గొప్ప హవిస్సు కలవాడు, గొప్ప ఉరగము కలవాడు అని. అంటే ఆ యజ్ఞములన్నీ కూడా కలవాడు ఆయన అని చెప్పబడుతుంది. యజ్ఞ సంపద అంతా కూడా నారాయణ వద్దనే ఉన్నది, నారాయణ వల్లనే కలుగుతోంది అని ఆ నామాల అర్థం. ఇప్పుడు స్తోత్రం గురించి చెప్తూ ఉన్నారు. స్తవ్య స్తవ ప్రియ స్తోత్రం స్తుతిస్తోతారణ ప్రియ పూర్ణ పూరయతా పుణ్య పుణ్యకీర్తిరనామయ. స్తవ్య, స్తవ్య అంటే స్తోత్రింపబడేవాడు అని అర్థం అన్నమాట. సర్వై స్తూయతే న స్తోత కస్యచిత్ ఇది స్తవ్య. అందరి చేత స్తుతింపబడేవాడు ఆయన. మనం బ్రహ్మాది దేవతల్ని అందరినీ స్తోత్రం చేస్తాం గొప్పవారు గనక. ఎవరైతే గొప్పవారో వారందరినీ స్తోత్రం చేయవలసిందే. గొప్పతనం ఎక్కడున్నా అది నారాయణుని విభూతి గనక ఆ గొప్పతనాన్ని నమస్కరించాలి, ఆ గొప్పతనాన్ని పొగడాలి. అయితే ఈ పొగడబడేటువంటి గొప్పవారందరూ కూడా ఎవరిని పొగుడుతున్నారో అతడు స్తవ్యుడు, అంటే అందరి చేత స్తోత్రింపబడేటటువంటి వాడు. యజ్ఞములో స్తోత్రం అనేది ముఖ్యమైనటువంటిది. అంటే దేవతా స్తుతి అనేది ఉంటుంది. అదే వేదాల్లో ఋగ్వేదం మొదలుకొని అనేక వేదముల్లో స్తోత్రములు ఉన్నాయి. ఈ స్తోత్రముల ద్వారా ఏం జరుగుతోంది అంటే భగవంతుని యొక్క స్వరూపము, స్వభావము, మహిమ, గుణము ఇవి ప్రకటింపబడతాయి. ఇలా ప్రకటింపబడేటువంటి స్తుతులు ఏవైతే ఉన్నాయో ఆ స్తుతుల ద్వారా స్తోత్రింపబడేవాడు స్తవ్య అన్నారు. ఆయన అందరి చేత స్తోత్రింపబడుతున్నాడు కానీ ఆయన ఎవరిని స్తుతించవలసిన అవసరము లేదు. అటువంటి వాడు స్తవ్యుడవుతాడు. ఆయన్ని స్తోత్రించడం వల్ల ఎటువంటిది లభిస్తోందంటే ఆదరేణ యథా స్తౌతి ధనవంత ధనిచ్చయ తథా చేద్ విశ్వకర్తారం కోనముచ్చేత బంధనాత్ అని చెప్తున్నారు. మనం లోకంలో ఏదైనా ఒక ప్రయోజనాన్ని ఆశించి ఎవరి దగ్గరికైనా వెళితే వారిని ముందు స్తోత్రం చేస్తాం, అంటే పొగుడుతాం. నువ్వు ఇంతటి వాడివి అంతటి వాడివి అంటాం. ఇందులో ప్రయోజనాపేక్షతో చేస్తాం కానీ చిత్తం పనిచేస్తుందో లేదో అనేది ఆ స్తోత్రం చేసేవాడికే తెలియాలి. కానీ ఇక్కడ స్తుతి అనేటువంటిది అవతలి వాడి నుంచి ఆ ప్రయోజనాన్ని తీసుకునేటప్పుడు ఎవరి నుంచి అయితే ఆ వస్తువు మనం పొందుతున్నామో ఆ వస్తువు ఇచ్చేటువంటి వాడు గొప్పవాడవుతున్నాడు. ఆ గొప్పతనాన్ని గుర్తిస్తున్నామని తెలియజేయడమే స్తోత్రం. అంతేగాని ఉబ్బవేయడం ఒకటి దీనికి లక్షణం కాదు. ఆ గొప్పతనాన్ని మనం గుర్తిస్తున్నామని దాన్ని కీర్తించాలి. ఇది పుచ్చుకునేవాడి యొక్క కనీస ధర్మం అన్నమాట. అటువంటిది స్తోత్రము. అలా స్తోత్రింపబడేవాడు స్తవ్యుడు అవుతున్నాడు. అయితే లోకంలో ఒక ధనాపేక్షతో ఒకటి దగ్గరికి వెళితే అతన్ని స్తుతిస్తాం, కాసింత సాయం చేసిన వాడినే స్తుతిస్తాం. కానీ మనకి ఇంత ధనాన్ని, ఇంత సంపదని, మన శరీరానికి ఇంత చైతన్యాన్ని ఇచ్చినటువంటి స్వామిని ఇంకెంత స్తుతించాలి? నిరంతరం స్తోత్రం చేస్తూనే ఉండాలి ఆయన్ని. ఎంత స్తోత్రం చేసినా కూడా చాలదు. అటువంటి మహిమాతిశయం కలిగినటువంటి వాడు. ఎవడబ్బ సొమ్మినివన్నీ అనుభవిస్తున్నాం మనం, ఆయన కారుణ్యం వల్ల లభించే ఇవన్నీ. మనం అనుభవిస్తున్నటువంటి పంచభూతములు కానీ, మన శరీరంలో ఉండే చైతన్యము కానీ, చివరికి మోక్షము కానీ ఏది ఇవ్వాలన్నా ఆ బంగారు చెయ్యే ఇవ్వాలి. అటువంటి స్వామి మనకు అందజేస్తున్నాడు గనక ఆ స్వామి మహిమని తలచుకోగాలని ఆ కృతజ్ఞతా ప్రకటన, ఆ మహిమని మనస్సుతో అనుసంధానించుకోవడం, అదే స్తోత్రం అంటే. అలాంటి స్తోత్రం ఆయనకి చేస్తాం గనక ఈ స్తోత్రం అందుకునేవాడు స్తవ్య అని చెప్పబడుతున్నాడు. స్తవ్యుడైన స్వామే స్తవప్రియ అని తర్వాత నామము. స్తవము అంటే స్తోత్రము. స్తోత్రము చేత సంతోషింపబడే స్వామి స్తోత్రం అంటే ఇష్టపడతాట. అందుకు స్తవప్రియ అని చెప్పబడుతున్నాడు. స్తోత్రాలంటే చాలా ఇష్టం. స్తోత్రాలంటే చాలా ఇష్టం అంటే పొగడ్తలంటే ఉబ్బిపోతాడు, పొంగిపోతాడు అనే లౌకికార్థం చెప్పుకోవడం కాదు ఇక్కడ అర్థం. స్తవము అంటే స్వామి యొక్క మహిమ, గుణము మొదలైన ప్రకటింపబడేది అని మనం చెప్పుకున్నాం. ఎప్పుడైతే వీటిని మనం స్తోత్రం చేస్తున్నామో ఆ స్తోత్రంలో చెప్పబడ్డ పరమేశ్వరుని యొక్క గుణంతో మన మనస్సు అనుసంధానం అవుతుంది. అలా అనుసంధానం అవడం వల్ల ఏమవుతుంది? ఆ దివ్య గుణాలు, ఆ పరమేశ్వరుని మహిమ
మన యందు విభూతిగా సంక్రమిస్తాయి. అప్పుడు మనలో దుర్వాసనలు, దుర్గుణాలు, దుర్భావాలు పోతాయి. ఆ కారణం చేత మన మనస్సు నిర్మలమై ధార్మికమవుతుంది. ఇలా అవడం వల్లనే స్తోత్రం గొప్పదవుతుంది. అందువల్ల అటువంటి స్తోత్రానికి సంతోషిస్తాడు స్వామి. ఎవరైతే త్రికరణ శుద్ధిగా స్వామిని స్తుతిస్తారో వారిని చూసి సంతోషిస్తాడు గనుకనే స్తవప్రియ అని చెప్పబడుతున్నాడు. స్తోత్రింపబడేవాడు ఆయన, స్తోత్రమునకు ప్రియమైనటువంటి వాడు ఆయన, రెండు చెప్పుకున్నా. మరి స్తోత్రం ఎవరు అనే తర్వాత ప్రశ్న. ఆ స్తోత్రం కూడా నారాయణుడే అని స్తవ్య ప్రియ తర్వాత స్తోత్రం అని చెప్పబడింది. నారాయణుని నామమే స్తోత్రం. అంటే స్తోత్రం అంటేనే విష్ణువు అన్నమాట. స్తోత్రంలో ఉన్నదేమిటి? అక్షరశక్తి ఉంటుంది. ఆ అక్షరములన్నీ ఎవరు? నారాయణ యొక్క స్వరూపమే. ఈ అక్షరము ద్వారా ఏది వ్యంజింపబడుతోంది, ఏది తెలియబడుతోంది? నారాయణ యొక్క వైభవం తెలియబడుతోంది. అంటే నారాయణుడే తెలియబడుతున్నాడు అన్నమాట. అందువల్ల స్తోత్రం ఏమైంది? భగవత్ స్వరూపమైంది. అందువల్ల స్తోత్రము వేరు, స్తవ్యుడు వేరు కాదు. స్తోత్రం కూడా నారాయణ యొక్క స్వరూపమే. అసలు స్తోత్రించాలంటేనే నారాయణ శక్తి మనలో ప్రవేశించాలి. ప్రవేశించకపోతే మనం స్తోత్రం చేయలేం. ఏ శబ్దం వాడాలి, ఏ మహిమని భావించాలి, ఎలాంటి భావన చేయాలి, ఇదంతా కూడా నారాయణ స్వరూపము, నారాయణ యొక్క శక్తి. అది లేకపోతే స్తోత్రం ఎలా వస్తుంది? దీనికి మనకి ఉదాహరణగా భాగవతంలో ధ్రువోపాఖ్యానం తెలుస్తుంది. ధ్రువుడు నారాయణ కోసం తపస్సు చేస్తాడు, నారదుని దగ్గర ఉపదేశం పొంది. ఆ తపఫలితంగా 6 మాసాలు కఠిన నియమంగా దీక్షగా తపస్సు చేసిన తర్వాత నారాయణుడు ప్రత్యక్షమవుతాడు. స్వామి ప్రత్యక్షం అవగానే ఈ జీవుడికి స్తోత్రం చేయాలనే తపన పెరుగుతుంది. ఈ తపన ఏమిటి? ఒక ఉత్కృష్టమైన వస్తువు, మహిమాతిశయమైన వస్తువు ఎదురుగా కనబడగానే ఆగలేడు జీవుడు. ఆ మహిమని అనుసంధానించుకోవాలని తపన పడతాడు. ఈ తపన వ్యక్తీకరించడానికి ప్రథమ సాధనమవుతోంది వాక్కు అన్నమాట. ఈ వాక్కుతో తన హృదయానుభూతిని అంతటినీ చెప్పాలనుకుంటాడు, కానీ మాట రాదు. ఎందుకంటే పసివాడాయే, పైగా జ్ఞాన సంపత్తి లేదు. ఏం చదువుకున్నాడన్నప్పటికీ కేవలం 5 ఏళ్లవాడు. ఏం చదువుకున్నాడు? స్తోత్రం చేయాలన్న తపన పెరిగిపోతోంది. ఆ స్థితిలో నారాయణుడి దయతలచి శంఖాన్ని తగిలిస్తాట కపోలానికి. శంఖం తగలగానే ఆ శంఖం ఎటువంటి శంఖం? వేదమయ శంఖం అంటాడు భాగవతకారుడు. వేదమయమైనటువంటి శంఖం, నాదమయమైనటువంటి శంఖం. ఆ ఆయుధం అంతా కూడా వేదశక్తిని పొదువుకున్నటువంటి ఆయుధం. ఆ పాంచజన్య శంఖం తగలగానే వెంటనే ధ్రువుని లోపల ఆ వేదశక్తి ప్రసరిస్తుంది. ప్రసరించగానే స్తోత్రం చేస్తాడు ఆయన. ఆ వేదశక్తే నారాయణ శక్తి. అంటే స్తోత్ర రూపంలో బయటకు వస్తున్నది ఎవడు? నారాయణుడే. ఎదురుగా రూపంలో కనబడ్డ స్వామి ధ్రువుడి హృదయంలోంచి శబ్ద రూపంలో వస్తున్నాడు. ఆ శబ్ద రూపమే, నారాయణ యొక్క శబ్ద రూపమే స్తోత్రం. వేదం అంతా కలుపుకుంటే నారాయణ యొక్క స్తోత్రమే అది. నారాయణ్ణి తెలియజేస్తుంది వేదం. వేదవేద్యుడు అన్నారు. ఆ కారణం చేత వేదస్వరూపుడు అని కూడా అర్థం దీనికి. వేదము నారాయణ యొక్క స్తోత్రం కనుక వేదశక్తి, నాదశక్తి, నారాయణ శక్తి కలుగున్నటువంటి స్తోత్రం గనక స్తోత్రం అంటే కేవలం ఒక అక్షరాలు గుంపుగానో, ఒక శ్లోకాల సముదాయంగానో, శబ్దాలుగానో అనుకోవడానికి వీలు లేదు. నారాయణ స్వరూపంగా భావించి స్తోత్రం చేయాలి. స్తోత్రమే నారాయణ యొక్క స్వరూపము. అయితే స్తోత్రము చెప్పబడింది, స్తవ్యుడు చెప్పబడ్డాడు. మరి స్తుతి చేసే ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రక్రియ ఎవరు? అతడు కూడా నారాయణుడే అని చెప్తున్నాడు. స్తుతిహి అని తర్వాతి నామం. స్తుతి అంటే స్తోత్రము చేసే ప్రక్రియ అన్నమాట. ఆ ప్రక్రియ కూడా నారాయణుడే. నారాయణుడి సహకారం లేకపోతే ఆ స్తోత్రం నుంచి రాదు. ఆ నారాయణ శక్తి రాకపోతే స్తుతి క్రియ లేదు. ఆ క్రియ కూడా నారాయణుడే. అంటే స్తోత్రము సాధనమయ్యింది. స్తోత్రింపబడేవాడు సిద్ధుడయ్యాడు, సాధ్యమయ్యాడనమాట. ఇక సాధకుడైనటువంటి వాడు స్తోత అవుతాడు. మధ్యలో ఉండేటువంటి ఆ ప్రక్రియ ఏదైతే ఉందో కర్మ, అది స్తుతి అవుతోందనమాట. ఆ స్తుతి కూడా నారాయణ స్వరూపము, స్తుతి క్రియాస్వరూపుడు. దీనికి పాఠాంతరంలో స్తుతః అని కూడా చెప్పబడింది. స్తుతః అంటే స్తుతింపబడేవాడు అని. స్తవ్యః అంటే అర్థమే ఇక్కడ చెప్పబడుతోంది. అశేష దేవేశ నరేశ్వరేశ్వరై సదా స్తుతం యచ్చరితం మహాద్భుతం అని చెప్తోంది పురాణం. అశేష దేవేశ నరేశ్వరేశ్వరై, లెక్కలేనటువంటి దేవేశ్వరుల చేత, నరేశ్వరుల చేత అన్నాడు. నరేశ్వరులు అంటే నరులలో గొప్పవారు అన్నమాట. అంటే మహర్షులు, మునులు, తాపసులు వీళ్ళందరూ కూడా నరేశ్వరులు అనిపించుకుంటారు. అలాగే దేవేశ్వరులు అంటే దేవతల్లో గొప్పవారు. వీరందరి చేత ఎల్లవేళలా ఆ పరమేశ్వరుని యొక్క చరిత్ర, మహాద్భుతమైన చరిత్ర కీర్తించబడుతూ ఉంటుంది గనక ఆ స్వామి స్తుతః స్తవ్యః అని చెప్పబడుతున్నాడు. ఇక తర్వాతి వాడు స్తోత అన్నమాట. స్తోత అంటే స్తోత్రము చెయ్యువాడు అని అర్థం. స్తోత్రము చేయువాడు కూడా నారాయణుడేట.
అంటే స్తోత్రింపబడేవాడు నారాయణుడే, స్తోత్రము నారాయణుడే, స్తోత్రము చేసే ప్రక్రియ నారాయణుడే, స్తోత్రానికి సంతోషించేవాడు నారాయణుడే, చివరికి స్తోత్రము చేసేవాడు కూడా నారాయణుడే అని చెప్తున్నాడు. ఇది చివరి నామం అవుతోందనమాట. స్తోత్రము చేసేవాడు కూడా నారాయణుడే అనే భావం. ఇక్కడ గొప్ప అద్వైత సిద్ధాంతం చెప్పబడుతోంది. ఇదే వేదాంత సిద్ధాంతం అనేటువంటిది. ఇక్కడ త్రిపుటి అని ఇప్పుడు ప్రధానికి ఉంటుంది. త్రిపుటి అంటే తెలుసుకోబడేది, తెలుసుకునేవాడు, తెలుసుకునే సాధనం. ఈ మూడు కూడా సాధనావస్థ యందు వేరుగా ఉంటాయి. సిద్ధావస్థలో మూడు ఒక్కటైపోతాయి. అంటే తెలుసుకునేవాడంటూ వేరేగా ఉండట్లేదు, తెలియబడేవాడు వేరేగా ఉండట్లేదు, సాధన వేరేగా ఉండట్లేదు. మూడు లీనమైపోతాయి. ఆ మూడు ఒకటే తత్వత ఆలోచిస్తే. కనుక ముందు మనకు కనబడేది స్తవ్య, స్తోత్రింపబడేవాడు. ఆ స్తోత్రింపబడేవాడు స్తవప్రియుడు గనుకే స్తోత్రం చేస్తున్నాం. ఆ స్తోత్రం చేసే సాధన కూడా ఆయన అవుతున్నాడు. చివరికి తన్మయమై తల్లీనమై ఆయనలోనే కరగిపోతాడు స్తోత్రం చేసేవాడు. కరగిపోతే ఇక అతడికంటూ ప్రత్యేకమైన ఉనికి లేదు, ఆ పరమాత్మలో లయమైపోతున్నాడు. ఆ విధంగా స్తోత్రము చేసేవాడు కూడా ఆయనే అయిపోతున్నాడు. అందువల్ల స్తోత అయినటువంటి వాడు ఆయనకి భిన్నుడు కాడు అని చెప్తోంది ఈ నామం. ఇప్పుడు నీరు నీరుని చేరితే ఆ నీటికి ఏమీ కాదు, నిప్పు నిప్పుని చేరితే ఆ నిప్పుకేమీ కాదు. కనుక స్తోత్రము చేసేవాడిలో కూడా నారాయణ్ణి విభూతి ఉంటేనే అతడు నారాయణ్ణి స్తుతించగలడు. లేకపోతే నారాయణ్ణి స్తుతించాలనే బుద్ధే పుట్టదు వాడికి. ఎవడైతే అజ్ఞానం అనేటువంటి నివురు చేత ఆవరించబడి ఉంటాడో వాడిలో నిప్పు ప్రకాశించదు. ఆ నివురు తొలగినటువంటి వాడు అతడి లోపల ఆ నారాయణ తేజం ప్రకాశిస్తూ ఉంటే ఆ తేజము ఆ నారాయణ్ణి చేరుకోవాలని తపన పడుతుంది. అందువల్ల స్తోత్రించే వాడిలో కూడా నారాయణ తేజ ప్రకాశము, నారాయణ యొక్క అనుగ్రహ ప్రకాశం ఉంటే గాని వాడు స్తోత్రించలేడు. అందువల్ల స్తోత్రించేవాడు కూడా నారాయణ స్వరూపుడు అని చెప్పబడుతున్నాడు. ఇక్కడ మొదటి నుంచి మనం గమనిస్తూ ఉంటే అనేక చోట్ల ఈ త్రిపుటే చెప్పబడుతూ ఉంటుంది. స్తోత్రింపబడేవాడు, స్తుతించేవాడు కూడా వేరు కాడు అని చివరికి వస్తోందన్నమాట. ఇది స్తోత అనే నామం చివరికి వచ్చింది. ముందు మాత్రం స్తోత్రింపబడేవాడే. సాధన చెయ్యగా 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 తనలో తనది కానిదంటూ ఏదుందో అవిద్యంతా తొలగిపోతుంది. అవిద్యంతా తొలగిపోయిన తర్వాత ఇతడు అతడైపోతాడు. అదే సోహం అనేటువంటి స్థితి. ఈ స్తుతించేవాడు కూడా ఆ స్వామిలో కరగి లీనమైపోతాడు కనుక స్తోత అని. స్తోత అంటే స్తుతించేవాడని అర్థంలో తీసుకుని మరో అర్థం చెప్పుకుంటే శ్రీకృష్ణుడు కూడా స్తోత్రించాడు, విష్ణువు కూడా స్తోత్రిస్తాడు. ఎవరిని స్తోత్రిస్తాడు అంటే ఎక్కడ గొప్పతనం కనబడుతుందో ఆ గొప్పతనాన్ని విష్ణువు కూడా మెచ్చుకుంటాడు, స్తుతిస్తాడు. అందువల్ల స్తోత అని. లోకంలో ఎవరైనా ఇంకొకరిని పొగడేరు అంటే పొగిడేవాడు పొగడబడేవాడి కన్నా తక్కువైపోతాడు అనే దృష్టి మనకు లోకంలో సహజంగా ఉంటుంది. అందువల్ల కొందరిని ఎప్పుడూ పొగడరు, పొగిడితే తాము తగ్గిపోతారేమో అని. అలా అవతలవాడిని పొగడ్డం చేత యువతలవాడు తగ్గిపోతాడు అంటే వీళ్ళలో ఉన్నటువంటి గొప్పతనం ఏముంది? అవతలవాడిని పొగిడినా కూడా తన గొప్పతనానికి ఏమీ కొదవ కాదు. అటువంటి వాడు తప్పకుండా పొగుడుతాడు అవతలవాడిని. పైగా గొప్పతనం ఎక్కడ కనపడ్డా కూడా మెచ్చుకుని తీరాలి. అటువంటి వాడు స్తోత అవుతాడు. శ్రీకృష్ణ పరమాత్మ తాను అవతారం ధరించినప్పుడు శివుణ్ణి స్తోత్రించాడు. ఎందుకంటే తాను శివుడికి అభిన్నుడు గనక శివుణ్ణి స్తోత్రించాడు. అలాగే ఎక్కడ గొప్పతనం కనబడితే అక్కడ మెచ్చుకున్నాడు ఆయన, ఏ అవతారంలోనైనా. చివరికి రావణాసురుడు వస్తే రాముడే మెచ్చుకుంటాడు, ఏమి తేజము అని. ఆ విధంగా గొప్పతనాన్ని గుర్తించి దాన్ని చెప్పగలగడం అనేటువంటిది ఉత్తముల యొక్క లక్షణం. ఆ లక్షణాన్ని కూడా చూపించాడు తన అవతారాదుల్లో. అందువల్ల స్తోత అనిపించుకుంటున్నాడు. ఈ విధంగా సజ్జనుల చేత స్తోత్రింపబడి వారిని కూడా తన్మయులుగా చేసేటువంటి స్వామి రణప్రియ అని తర్వాతి నామము. సజ్జన రక్షణ కోసమై ఆయన రణప్రియుడయ్యాడు. రణప్రియుడు అంటే యుద్ధప్రియుడు అని అర్థం అన్నమాట. యుద్ధము యందు ఎందుకు ఆయనకి ప్రియత్వము అంటే లోకరక్షణ యందు ప్రియత్వం గనక. లోకాన్ని రక్షించడం అనేటిది ఆయన యొక్క ఉద్దేశము, ప్రయోజనము. దానికోసమే యుద్ధం చేస్తాడు. ఆ యుద్ధం చేసేటప్పుడు మహోత్సాహంగా చేస్తాడు. అంతేగాని ఏదో తప్పనిసరి అనో నిరుత్సాహంగానో యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో విజయం వస్తుంది. ఒక యోధుడికి కావలసినటువంటిది రణప్రియత్వం. యుద్ధం అనగానే ఉత్సాహంగా సిద్ధపడగలగాలి. అటువంటి వాడే విజయం సాధించగలడు. అంతేగాని భయమో బెదురో నిరాసక్తితో వచ్చిందనుకోండి, వాడు ఏమి యుద్ధం చేయగలడు, ఏమి జయం సాధించగలడు. అందువల్ల రాక్షసులతో యుద్ధం చేయడానికి, ధర్మాన్ని స్థాపించడానికి ఎల్లవేళలా ఆయన ప్రియంగా ఉంటాడు. అందుకే ఆయుధ పంచకాన్ని ధరించి ఉంటాడు స్వామి ఎప్పుడు. పాంచజన్యము, సుదర్శనము, కౌమోదకము, శాంగము, నందకము అనేటువంటి ఆయుధ పంచకాల్ని ధరించి రణప్రియుడై ఉన్నటువంటి స్వామి. అంతేకాదు
తన రణము ద్వారా జగత్తుకి ప్రియం సమకూర్చేవాడు కూడా ఆయనే. అందుకే ఆయన రావణ యుద్ధం చేయగానే దేవతలందరూ ఆనందించారు, దివి నుంచి పుష్పవృష్టి కురిపించారు. అంతేకాదు ఆయనతో పాటు ఉన్నటువంటి సుగ్రీవాదులు కూడా చాలా సంతోషించారు. ఇలా తాను యుద్ధం చేసి వీళ్ళందరికీ ప్రీతి సమకూర్చినటువంటి వాడు ఆయన. తతస్సకామం సుగ్రీవం అంగదంచ మహాబలం చకార రాఘవ ప్రీత హత్వా రావణ మాహవే అని రామాయణం చెప్తుంది. ఈ విధంగా అందరికీ ప్రీతి సమకూర్చినటువంటి వాడు, ధర్మరక్షణకే రణమును యందు ప్రియము కలిగినటువంటి వాడు రణప్రియ అని చెప్పబడుతున్నాడు. ఇలాగ సజ్జనుల చేత స్తోత్రింపబడి ధర్మరక్షణకే యుద్ధం చేసిన స్వామి యొక్క స్వభావము స్వరూపము ఎటువంటిది అంటే పూర్ణ అని తర్వాతి నామం. పూర్ణ పూరయత పుణ్య పుణ్యకీర్తి రణామయ. పూర్ణ అంటే నిండైనవాడు అని అర్థం అన్నమాట. పూర్ణుడు, సర్వ కామములతో, సకల శక్తులతో, సకల మహిమలతో, సకల గుణములతో నిండినటువంటి వాడు గనక ఆయన పూర్ణుడు అన్నాడు. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని చెప్పబడుతోంది ఉపనిషత్తు. ఎప్పుడూ మిగిలేది పూర్ణమే. ఆ పూర్ణమే నారాయణ యొక్క స్వరూపము. నిండైనటువంటి వాడు. నిండైన స్వామి ఏం చేస్తున్నాడు? పూరయిత అని తర్వాత నామము. పూరయిత అంటే పూరించువాడు అని, నింపేవాడు కూడా ఆయన. ఈ విశ్వమంతా నిజానికి ఖాళీ గిన్నె లాంటిది. ఈ ఖాళీ గిన్నెలో ఒక చైతన్యం ప్రసరింపబడి ఇంత పని జరుగుతోంది అంటే ఈ చైతన్యం దీనిలో నిండబడిందనమాట. ఈ చైతన్యాన్ని ఎవరు నింపారు? ఎవడైతే పరిపూర్ణ చైతన్యుడో అతను నింపాడు ఈ చైతన్యాన్ని. కనుక జగత్ అనే గిన్నెలో చైతన్యాన్ని నింపినటువంటి వాడు ఆయన. అందుకు పూరయిత అయినాడు. అంతేకాదు మన అందరం ఖాళీ పాత్రలు లాంటి వాళ్ళం, శూన్య పాత్రలు లాంటి వాళ్ళం. ఈ శూన్య పాత్రల్లో నానా చెత్త ఉంటే ఈ చెత్తంతా తొలగించి తన ఆనందాన్ని నింపుతాడు ఆశ్రయించిన వారు హృదయాలలో. అలాగా భక్తులని పూర్ణులుగా చేస్తాడు. పూర్ణత్వాన్ని కానీ ఆశ్రయిస్తే ఆశ్రయించిన వాడు కూడా పూర్ణుడవుతాడు. అలాగ తనను ఆశ్రయించిన వారిని పూర్ణులుగా చేసేటటువంటి వాడు గనక పూరయిత అని చెప్పారు. తానే నిండైన వాడు, తానే నింపేవాడు కూడా. అటువంటి స్వామి పుణ్య అని తర్వాతి నామం. పుణ్య అంటే పావనము చేయువాడు అని అర్థము. అంటే శుద్ధులను చేయువాడు. పునాతీతి పుణ్య అన్నమాట. స్వామి స్మరణ మాత్రం చేత మనం పావనులమవుతాం. ఎవరిని స్మరించినంత మాత్రాన పావనులమవుతున్నామో అతడు పుణ్యుడు అవుతున్నాడు. అంతేకాక కర్మలలో పుణ్యకర్మ అని ఒకటి ఉన్నది. పుణ్యకర్మ అంటే ఏ కర్మ ఆచరించడం వల్ల మనం పావనులమవుతామో, శుద్ధులమవుతామో ఆ కర్మకి పుణ్యమని పేరు. ఏది శుద్ధం చేసినా అందులో నారాయణ యొక్క విభూతి లేనిది మనం అది శుద్ధం చేయలేదు. ఆ కారణం చేత పుణ్యము కూడా నారాయణ యొక్క స్వరూపమే. స్వామిని సంకీర్తనం చేయడం చేత మాత్రమే మనం పుణ్యులమవుతున్నాం. ఆ స్వామి యొక్క కీర్తి ఎటువంటి కీర్తి అంటే పుణ్యకీర్తి అని తర్వాతి నామము. కీర్తి అంటే అతడు ఇలాంటివాడు అని చెప్పబడే ఒక అభిప్రాయం అన్నమాట. ఈ అభిప్రాయం వ్యాపిస్తున్న కొలది కీర్తి వ్యాపిస్తుంది అంటాం. స్వామి ఇలాంటివాడు అంటే ఎలాంటివాడు? పుణ్యకీర్తి అన్నమాట. అంటే పుణ్యమైనటువంటి వాడు, సకల జగత్తుల్ని పావనం చేసేటువంటి కీర్తి ఆయనది. అంటే ఆయన గుణము గురించి, మహిమ గురించి, వైభవం గురించి అందరూ చెప్పుకుంటారు. ఆ చెప్పుకున్నదంతా ఏం చేస్తుంది? పుణ్యులుగా మార్చుతుంది మనల్ని. అటువంటి పుణ్యకీర్తి కలిగినటువంటి వాడు సకల జనుల చేత కీర్తింపబడతాడు. ఆ కీర్తింపబడిన వారికి పుణ్యాన్ని సమకూర్చుతాడు. అందువల్ల పుణ్యకీర్తి అన్నారు. స్వామి నామ సంకీర్తన ఉందే, ఆ నామ సంకీర్తనమే పుణ్యుల్ని చేస్తుందని మనకు శాస్త్రం చెప్తోంది. అభయవచనం. నామ సంకీర్తనం భక్త్యా విలాయనమనుత్తమం మైత్రేయ అశేష పాపానాం ధాతూనామివ పావకః అని మనకి విష్ణు పురాణంలో పరాశర మహర్షి చెప్తాడు. నామ సంకీర్తనం భక్త్యా, భక్తితో నామ సంకీర్తన చేస్తే ఒక అగ్ని సమస్త పదార్థములను తగులబెట్టునట్లుగా మనలో ఉన్న పాపములన్నింటినీ కూడా ఆ విష్ణు నామ కీర్తన తగలబెడుతుంది అని. అలా స్వామి నామకీర్తనే ఆ విధంగా పాపదగ్ధం చేస్తుందంటే ఆయన పుణ్యకీర్తి కాక ఇంకేమనగలం. అంతేకాక అవసేనాపి యన్నాంని కీర్తితే సర్వపాతకై పుమాన్ విముచ్యతే సజ్జ సింహత్రస్తై మృగైరివా అని చెప్తోంది విష్ణు పురాణం. అవసేనాపి, ఏ ప్రయత్నము లేకుండా మామూలుగా అలవోకగా విష్ణు స్మరణ చేస్తే చాలట అన్ని పాపాల నుంచి విముక్తుడవుతాడు. విష్ణు స్మరణ ఎటువంటిదంటే ఒక సింహాన్ని చూడగానే మృగాలన్నీ ఎలా పారిపోతాయో అలాగ విష్ణువు హృదయానికి సోకగానే పాపపుంజములన్నీ పారిపోతాయి. అలా సర్వ పాప పరిహారకుడైన స్వామి గనుక పుణ్యకీర్తి అన్నారు. కలవు కేశవ కీర్తనాత్ అని భాగవతం చెప్తోంది.
కలియుగంలో ఎలా తరిస్తామయ్యా అంటే కేశవ కీర్తన వల్ల తరిస్తామట. అంటే కలి అంటే పాప సమూహాలతో కూడుకున్నటువంటి వాడు అని. ఎవడూ తొలగించలేనటువంటి గొప్ప పాపాలు కలి దగ్గరే ఉన్నాయి. ఎన్ని యజ్ఞాలు చేసినా ఎన్ని ధర్మాలు ఆచరించినా తొలగించలేని పాపపుంజం కలి అంటేనే. కలి లక్షణం అది. అది యుగ లక్షణమే కాదు, కలి లక్షణం హృదయంలో దూరినా అది పాప సమూహం అవుతుంది. ఇంత పాపాన్ని తొలగించగలిగే శక్తి ఒక్కదానికే ఉందిట. అదేమిటంటే కేశవ కీర్తన. దానికొక్కదానికి అంత శక్తి కలిగినటువంటిది, అంత శక్తివంతమైనది మరొకటి లేదు గనక. అందుకే కలిని ఎందుకయ్యా ఉపేక్షించాడు భగవంతుడంటే ఈ ఒక్క అవకాశం ఉంది కలిలో. కేశవ కీర్తన చేసి తరించిపోగలం గనకనే కలికాలాన్ని ఉపేక్షించేట పరమేశ్వరుడు. సులభంగా స్వామిని కీర్తించి తరించగలం మనం. అలాగా అతి భయంకరమైనటువంటి కలి కలుషాన్ని కూడా పోగొట్టగలిగేటువంటి శక్తి కల కీర్తి స్వామిది. అందువల్ల పుణ్యకీర్తి. ఆయన స్వామి అనామయ అని తర్వాతి నామం. ఆమయము అంటే వ్యాధి, అనారోగ్యము, ఆది ఇత్యాదులు చెప్పబడతాయి. అంటే మానసిక వ్యాధులు, శారీరక వ్యాధులు ఇవన్నీ కూడా ఆమయము అన్నమాట. అనామయము అంటే ఏ వ్యాధి లేనటువంటి వాడు అని. ఆంతరంగికమైన బాహ్యమైనటువంటి ఎటువంటి ఆవేదన, అస్వస్థత లేనటువంటి వాడు అని. ఒక వైద్యుడి దగ్గరికి మనం ఒక రోగ నివారణ కోసం వెళ్ళామనుకోండి, ఆ వైద్యుడికి ఆ రోగం ఉందనుకోండి, వెంటనే మనకు అపనమ్మకం వస్తుంది. తన రోగం తానే కుదుర్చుకోలేని వాడు నాకేం కుదురుస్తాడని. కనుక మన రోగం కుదిర్చేవాడికి ఏ రోగము ఉండకూడదనమాట. మన దగ్గరున్న రోగం నిజానికి పెద్ద రోగం ఏది అంటే అనేక జన్మ పరంపరల్లో తెచ్చుకుంటున్నటువంటి అజ్ఞానం అనే పెద్ద వ్యాధి. ఈ వ్యాధి పోగొట్టే వైద్యుడెవడు? నారాయణుడు. ఆయనకి ఈ వ్యాధి ఇసుమంత కూడా లేదు. అంటే అజ్ఞానం అనేది నారాయణ వద్ద ఏ కోసము లేదు, జ్ఞానస్వరూపుడు. అందువల్లనే ఆయన్ని నిర్భయంగా మనం ఆశ్రయించవచ్చు. అందువల్ల అనామయ, ఎటువంటి వికారములు లేనటువంటి వాడు, వ్యాధి వికారాలు లేనటువంటి వాడు. అయితే వ్యాధి ఎందువల్ల వస్తుందంటే కర్మజన్యం అన్నారు. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితాం అన్నారు. పూర్వజన్మ కృతం పాపం, గత జన్మల్లో చేసుకున్నటువంటి పాపం వల్లనే వ్యాధి అనేటువంటిది లభిస్తుంది అని. ఈ వ్యాధి పోగొట్టాలంటే పుణ్యకీర్తి అయినటువంటి వాడే పోగొట్టగలడు. ఎందుకంటే ఆయన కీర్తి పుణ్యము గనక దాన్ని కీర్తించడం చేత ఏమవుతుంది? పాప మూలం నశించుతుంది అన్నమాట. పాపమే పోవడం కాదు, పాప మూలం నశించుతుంది. వ్యాధికి మూలమైనటువంటిది పాపము, పాపానికి మూలమైనటువంటిది మన యొక్క అజ్ఞాన రూపమైన సంకల్పం అన్నమాట. దానిని నిర్మూలిస్తాడు స్వామి. ఊరికనే చెట్టును నరికిస్తే లాభం లేదు, మూలంతో సహా పెకలించాలి. కనుక మనం అనుభవిస్తున్నటువంటి ఈ వేదనలన్నిటికీ మూలమైన పాపాన్నే పరిహరిస్తాడు. అందుకే పుణ్యకీర్తి అయినటువంటి వాడే అనామయుడు అయ్యాడు. ఆ అనామయ స్వరూపుడైన స్వామి తర్వాతి నామాల్లో మనోజవస్తీర్థకరో వసురేత వసుప్రద వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవిహి అని చెప్పబడుతున్నాడు. ఔషధస్వరూపుడైనటువంటి స్వామి అనామయుడయ్యాడు. వైద్యుడు ఆయనే, మందు ఆయనే, జ్ఞానస్వరూపుడు ఆయనే గనక అనామయుడైన ఆ స్వామి మనోజవహ. మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించడానికి స్వామి మనోవేగంతో వస్తాట. అటువంటి మహావేగం కలిగినటువంటి వాడు కనుక మనోవేగుడు. సర్వగతుడైనటువంటి వాడు, అంతటా ఉన్నవాడు కనుక ఆయన ఎక్కడికైనా చాలా తొందరగా వెళ్ళగలడు. ఆలస్యం అనేది ఉండదనమాట. ఏమాత్రం ఆలస్యం లేకుండా వెళ్ళేవాడు మనోజవుడు. అంతేకాదు మనస్సుకి ఎటువంటి వేగం ఉంది? ఇక్కడ ఇప్పుడు కూర్చునే మనస్సు క్షణంలో అమెరికా ప్రయాణించగలదు, ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. అంత వేగంగా వెళ్ళగలిగేది ఏదీ లేదు. మన శరీరం కన్నా మన మనస్సు ఇంకా వేగంగా ప్రయాణిస్తుంది. కనుక వేగంగా వెళ్ళగలిగే సాధనాలు ఏవి అంటే వాయువుని చెప్పారు. వాయువు చాలా వేగంగా వెళుతుంట. దానికన్నా వేగంగా వెళ్ళగలిగేది అంటే మనోజవహ, మనస్సు యొక్క వేగం. కనుక భగవంతుడు మన మనస్సుకి ఇచ్చిన శక్తి ఏమిటంటే ఆ జవము, ఆ వేగము. ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా మనస్సుని ఇచ్చాడు కదా. ఈ మనస్సును మనం వైకుంఠం దాకా పరిగెత్తించవచ్చు. అటువంటి వేగశక్తిని మనస్సుకు సమకూర్చినటువంటి వాడే మనోజవుడు. అటువంటి మనోజవ స్వరూపుడైన నారాయణునికి నమస్కారం. నమో నారాయణాయ, నమో భగవతే వాసుదేవాయ, శ్రీ విష్ణవే నమః. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.